నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'అత్తా కోడలు పొదుపు మంత్రం'. ఈ కథని రచించిన వారు సూర్య గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అప్పుడే తెల్లారింది. అమ్మో, ఉదయాన్నే లేవకపోతే లక్ష్మీదేవి ఉండదు అని మా అత్తగారు ఎంగేజ్మెంట్ రోజే చెప్పారు. ఆ రోజు ఏమైందో తెలుసా? మీకు చెప్తా వినండి. మా అత్తయ్య ఎంగేజ్మెంట్ హడావుడిలో కూడా నన్ను చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు. పిల్ల బీటెక్ హాస్టల్లో చదువు. రేపు పెళ్ళయ్యాక పొద్దున్నే లే అమ్మా అని అంటే ఏదైనా పేచీ వస్తుంది ఏమో అని ఆవిడ మనసులో సందేహం. నేను ఆవిడ వైపు చూస్తే ఆవిడికి ఈ సంబంధం ఇష్టం లేదా ఏంటో, అత్తగారికి నచ్చలేదా నేను? అమ్మో, పెళ్ళయ్యాక నా పని అయిపోయింది. ఆవిడికి నచ్చానా లేదా? ఇన్ని డౌట్స్తో ఉండలేను అని అనుకొని మా పిన్నిని పిలిచి చెప్దామని అనుకొని పిన్ని అని పిలిచే లోపే మా అత్తయ్య చిన్న వదిన గారు అంటూ పిలిచారు. హా వదిన, చెప్పండి, మీతో కొంచెం మాట్లాడాలండి. రండి వదిన, రూమ్లోకి వెళదాం. మా పిన్ని పైకి కూల్గా నటిస్తూ లోపలకు మాత్రం పిచ్చ టెన్షన్ పడుతుంది. చెప్పండి వదిన, ఇలా అడుగుతున్నాను అని ఏమనుకోవద్దు. మాకు మా ఇంట్లో ఉదయాన్నే లేవడం అలవాటు. పెళ్ళయ్యాక మీ అమ్మాయి కూడా అలానే లేవాలి. ఇప్పుడు పిల్లలు అందరూ జాబ్స్ వలన ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు లేదు. ఈ విషయం వదిన గారికి చెప్తారా అని. అప్పుడు మా పిన్నికి మనసు తేలికపడింది. ఇంకా బంగారము, వియ్యపురాలి కట్నమో అడుగుతారు అని అనుకున్నారు. ఈ విషయంలో మా అత్తారు చాలా మంచివాళ్ళులేండి. మా పిన్ని వెంటనే మా అమ్మని పిలిచింది. విషయమంతా చెప్పింది. మా అమ్మ ఆనందానికి హద్దు లేదు. అయ్యో వదిన, పెళ్ళయి మీ ఇంటికి వచ్చాక మీరు ఎలా చెప్తే అలా ఉంటుంది అంటూ మాట ఇచ్చేసింది. వాళ్ళ సొమ్మేం పోయింది? మా అమ్మ ఆనందం వెనకాల ఒక అర్థం ఉందిలేండి. అమ్మ ఎంత లేపినా లేచేదాన్ని కాదు. పెళ్ళైతే మీ అత్తగారు చూసుకుంటుంది అంటూ ఉండేది. అలానే అయ్యింది. ఎంగేజ్మెంట్ కేక్ కటింగ్ అయింది. నాకు విషయం తెలియక టెన్షన్ పడుతుంటే అప్పుడు పిన్ని అమ్మ లోపలికి పిలిచి విషయం చెప్పారు. నాకు గుండెల్లో రాళ్ళు పడ్డట్టు అయ్యింది. ఈలోపు మా అత్తయ్య లోపలికి వచ్చింది. లేని నవ్వు తెచ్చుకుని రండి ఆంటీ అని అన్నాను. ఆవిడ నవ్వుతూ వచ్చి నా చెయ్యి పట్టుకొని, ఉదయాన్నే లేవకపోతే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని నాకు మా అత్తయ్య గారు చెప్పారు. నేను నీకు చెప్తున్నా అని అన్నారు. అలాగే ఆంటీ అని ఒక నవ్వు నవ్వాను. లోపల మాత్రం వద్దులేండి, మా అత్తయ్య కూడా. ఆ మాట గుర్తొచ్చిన నాకు ఇంకా మంచం మీద పడుకోవాలి అని అనిపించి, ఇప్పుడు నా వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతే నాకు బ్రతిమిలాడటం కూడా రాదు తెలుసా అండి. మా వారు క్యాంపు, ఆయన ఉంటే ఏదో ఒకటి నన్ను కవర్ చేసేవారు. ఇప్పుడు లేవక తప్పదు. మా అత్తమ్మ పూజ చేసుకుని వచ్చేలోపు నేను కాఫీ రెడీ చేసి పెట్టాలి. నిన్ననేగా నా కాఫీ గురించి మీకు చెప్పారు. అత్తయ్యకి మామయ్యకి కాఫీ ఇచ్చాను. మామయ్య అత్తయ్యని పిలిచి, ఈ నెల ఎంత బడ్జెట్ లెక్క వేశావా అడిగారు. హా వేశాను అంటూ నెలకు అయ్యే బడ్జెట్ ఆయనకి చూపించారు. సరే ఫోన్పే చేస్తాను అని మామయ్య అంటే, వద్దు వద్దు, క్యాష్నే ఇవ్వండి అని అన్నారు. నాకు ఒక డౌట్ వచ్చింది. ఫోన్పే బెటర్ కదా అని అనుకున్నా. బడ్జెట్ అంటే మీకు ఒక విషయం చెప్పాలి. మా అత్తగారు మహా పొదుపు మనిషి అండి.
నెలకు కనీసం మామయ్య ఇచ్చే డబ్బుల్లో 3,000 అయినా ఆవిడ దాస్తారు. నాకు అదే నేర్పించారు. నాకేమో ఆన్లైన్ షాపింగ్ చూస్తే చెయ్యి ఆగదాయే. అక్కర్లేని వాటికి డబ్బు ఖర్చు చేస్తే అవసరానికి చెయ్యి చాపాలి ఒకరి దగ్గర అని అంటూ ఉంటారు. నాకు నిజమేగా అని అనిపించింది. దానికి మా వారు, పొలం, డబ్బు ఏం చేసుకుంటావు? ఉన్న దాంట్లో దర్జాగా ఉండటం అలవాటు చేసుకోవాలి అని ఎన్నిసార్లు చెప్పినా అమ్మ వినదు. ఆవిడ దారి ఆవిడదే. నాకు మా వారు ఇచ్చే డబ్బులు కనీసం ఎంతైనా పొదుపు చేసి ఆవిడికి చూపించాలి. లేదంటే నాకు 1 గంట ప్రవచన కార్యక్రమం ఉంటుంది ఆవిడ చేతిలో. ఒకరోజు అత్తయ్యతో చెప్పి ఆన్లైన్లో కిచెన్లోకి కావలసినవి కొన్నాను. దానికి ఆవిడ షాపులో కంటే తక్కువే అయ్యిందే, బాగుంది అని మెచ్చుకున్నారు. ఇంకా నేను నేల మీద ఎందుకు ఉంటాను? సెల్ వచ్చినప్పుడల్లా ఆవిడికి చూపించి ఏవో ఒక ఐటమ్స్ కొనేదాన్ని. ఆవిడికి కూడా నచ్చింది. ఇప్పటికీ ఈ మధ్య చాలా కొన్నాం. మళ్ళీ 3 నెలల వరకు కొనొద్దు అని గట్టిగా చెప్పారు. బాబోయ్, 3 నెలలా అని అనుకున్నాను. 1 నెల ఆగాను, 2వ నెల ఆగాను, 3వ నెల ఇంకా ఆగలేక సేల్స్ పెడితే డ్రెస్సు, ఇంట్లోకి కావలసినవి అన్నీ కొనేశాను. మా వారు చెప్పినట్టు ఉన్న దాంట్లో సరదా చంపుకుని ఉండటం దేనికి? ఆ నెల మా అత్తయ్య నన్ను పిలిచారు. నీ దగ్గర ఏదైనా అమౌంట్ ఉంటే చెప్పు అని అన్నారు. నేను అది అంటూ నసికాను. ఏమైంది అని అడిగారు. ఆగలేక ఆన్లైన్ షాపింగ్ చేశా అండి అని చెప్పేశాను. నేను చెప్పానా నీకు అక్కర్లేని ఖర్చు పెట్టొద్దు అని? ఇప్పుడు చూడు, మీ మామయ్య గారికి ఆన్లైన్ పే అవ్వడం లేదు. అర్జెంటుగా అమౌంట్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తావు అంటూ నన్ను గట్టిగా అడిగారు. నా మనసు అదోలా అయిపోయింది. పెళ్ళయ్యి ఎప్పుడూ ఆవిడ నన్ను కోప్పడింది లేదు. ఈలోపు మా మామయ్య వచ్చారు. నీకు అమౌంట్ ఇచ్చాగా, అవి పట్టుకొనిరా అని అన్నారు. ఆవిడ అది అంటూ నీళ్లు నమిలారు. నేను ఇంతంత గుడ్లు వేసుకొని ఆవిడ వైపు చూశా. ఆవిడ మొహం చూస్తే నవ్వు ఆగటం లేదు. చెప్పు, నీ దగ్గర అమౌంట్ తీసుకొనిరా అని అన్నారు మా మామయ్య గారు. అది మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు కదా అని అనగానే నాకు బల్బు వెలిగింది. ఆ రోజు ఘనకార్యం చేసింది నేనే. ఏం జరిగింది అంటే, ఆన్లైన్లో అన్నీ చవకగానే ఉంటాయి అని అన్నారు. అవును అత్తయ్య, షాపులో కంటే కొంచెం డబ్బులు తక్కువే అని అన్నాను. అని ఊరుకోవచ్చుగా అత్తమ్మ. మా అమ్మ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళతో సరదాగా షాపింగ్కి వెళుతుంది. అందరూ సరదాగా అక్కడి నుంచి హోటల్కి వెళతారు. ఎప్పుడైనా ఒక రోజు చిన్న ఖర్చు పెట్టుకుంటే తప్పేముంది అని అంటారు. నిజమే కదా అత్తమ్మ. ఇల్లంతా చూసుకుని మీలాంటి వారు ఒక్కరోజు చిన్న ఖర్చు పెడితే వచ్చిన నష్టమేంటి? మా అత్తమ్మకి నిజమే కాదా, ఉన్న జీవితంలో కొద్దిపాటి సమయం కూడా నా కోసం ఉండదా అని అనుకున్నారు. నా మాటలకు బాగా ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళి సరదాగా షాపింగ్ చేసుకున్నారు. ఈవిడ ఇలా ఖర్చు పెట్టారో లేదో, మా మామయ్య అర్జెంటుగా అమౌంట్ కావాలంటూ నీ దగ్గర ఉంటాయి అనే ధైర్యంతో నేను వాళ్ళకి మాట ఇచ్చాను అని అన్నారు. ఆవిడ నోటి వెంట మాట రాలేదు పాపం. నాకు ఆవిడని చూసి జాలి వేసింది. నా వల్లే కదా పాపం అని అనిపించి మా వారికి మెసేజ్ పెట్టాను. వెంటనే వాళ్ళ నాన్నగారికి ఆయన ఫోన్ చేశారు. నాకు అవసరమని అడిగితే అమ్మ ఇచ్చింది అని మెసేజ్ చేశారు. ఫోన్ చూసి నవ్వుకున్నారు మామయ్య గారు. వెంటనే రిప్లై పెట్టారు. కాఫీ పెట్టి తీసుకురమ్మని అత్తయ్యతో అన్నారు. ఆవిడ నన్ను లోపలికి పిలిచారు.
చూసావా, అందుకే అంటూ ఉంటాను, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటే అవసరానికి ఉండదు అని. విన్నావా? అవును, మీ మామయ్య గారు నన్ను ఏమీ అనలేదు ఏంటో. ఏమో అత్తమ్మా. ఏమండి, కాఫీ అంటూ ఇచ్చారు. అవసరం కోసం పిల్లాడికి ఇచ్చాను అని చెప్పొచ్చు కదా. కోడలు వాడికి చెప్పినట్టు ఉంది. వెంటనే వేశాడు. నువ్వు ఎప్పుడు ఏది వేస్టుగా పాడు చెయ్యవు అని నా నమ్మకం. వెళ్ళి డబ్బు ఇచ్చి వస్తాను అని వెళ్ళారు. మా అత్తమ్మ నన్ను దగ్గరికి తీసుకుని, కూతురు ఉంటే ఇలానే చేసేది అన్నారు. నా వల్ల మీరు మాట పడటం నాకు ఇష్టం లేదు అత్తయ్య. సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని నేను అన్న మాటకి వద్దే, ఇది కూడా బాగుంది అంటూ నవ్వేశారు. ఆ రోజు రాత్రి మామయ్యకి నిజం చెప్పి లెక్క చూపించారు. నిజానికి దాంట్లో ఆవిడ కొనుక్కున్నది ఏమీ లేదు. పండక్కి బట్టలు కొన్నారు అందరికీ. దానికి మామయ్య నవ్వి, ఎప్పుడూ వృధాగా ఏదీ ఖర్చు చెయ్యవు అని నా నమ్మకం. అత్తయ్య చెప్పినట్టు అనవసరపు ఖర్చు పెడితే అవసరానికి చెయ్యి చాపాలి అని నాకు ప్రాక్టికల్గా తెలిసింది. అయినా ఏదో చిన్న చిన్న ఆన్లైన్ షాపింగ్స్ని చేస్తున్నా. మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి కదా. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.